చిరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు వారు రాకముందే కీర్తన దావీదు కీర్తనలో వ్రాయించిన మాట. యేసుక్రీస్తు వారు భూమికి వచ్చి ఆ మాట ప్రకారమే ఆయన బ్రతికి తండ్రి కోరుకున్న విధంగా ఆయన బ్రతికి ఉన్నాడు. కాబట్టి ఈ మాటను ఆయన సిలువలో పలికినాడు. యేసుక్రీస్తు వారు పలికిన మాట, నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. దప్పిగొనుచున్నాడు అని అంటే ఈ లోకపు దప్పిక మాత్రం కాదు, కానీ ఏ దప్పిక కొనుచున్నాడు? ఆయన ఆత్మల రక్షణ కొరకై దప్పిగొనుచున్నాడు. మన ఆత్మను రక్షించడానికి, నశించిపోయిన ఆత్మలను తిరిగి రప్పించడానికి, తిరిగి ఆయన ఈ భూమికి మానవ రూపంతో వచ్చి మన ఆత్మల రక్షణ కొరకై ఆయన దప్పిగొనుచున్నాడంటే దాహమైతే దప్పిగొనుచున్నాడని కాదు, మన ఆత్మల రక్షణ కొరకు ఆయన దప్పిగొనుచున్నాడు. ఈ భూమి మీద దప్పిక ఎన్నో దప్పికలు ఉన్నాయి. ఆ దప్పికలు మనం ఆలోచిస్తే కొంతమందికి డబ్బు దాహం ఉంటుంది, కొంతమందికి ధనదాహం ఉంటుంది, కొంతమందికి పదవి దాహం ఉంటుంది, కొంతమందికి పేరు దాహం ఉంటుంది. ఇవన్నీ దప్పిక కాదంటారా? ఇవన్నీ మనుషులు ఆలోచించుతున్న దప్పిక. మరి క్రీస్తు దప్పికొనుచున్నాడు. ఆయనకు తాగడానికి యేసుక్రీస్తు వారికి తండ్రి నీళ్ళు ఇవ్వలేడా? అంత తను లేకుండా ఈ భూమి మీద ఏది జరగరని చెప్పిన తండ్రి తనకు దప్పికొనుచున్నాడంటే నీళ్ళు ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ ఎందుకు ఆ దప్పిక కాదు కదా. ఆయన మన పాపం నిమిత్తమై క్రీస్తు సిలువలో మరణించుతున్నాడు. ఆ దప్పిక వేరు, మనం అనుకున్న దప్పిక వేరు. అక్కడ ఉన్న రోమీలు కూడా ఆయన దప్పికొనుచున్నారంటే చేదు చిరకను ఆయన నోటికి అందించిండ్రు. వారు ఏమనుకుంటారు, ఆయన దాహం వేస్తాందేమో అని అంత క్రూరంగా హింసించి తనని బాధ పెడుచున్నారు. ఆయన ఒక మాట కూడా అంది. ఆయన తండ్రి చెప్పిన దాని ప్రకారం ఆయన బ్రతుకుతాడు కాబట్టి, ఆయన చెప్పిన పనిని ఆయన నెరవేర్చాలి కాబట్టి ఆ 7 మాటలు పలికిండు తప్ప ఇంకా వ్యర్థమైన మాటలు ఏవి కూడా పలకలేదు. మనమైతే ఎన్ని మాటలు అంటూ మనల్ని హింసించితే, మనల్ని కొరడ దెబ్బలతో కొట్టి ఈడ్చుకుపోయి ఆ రక్తము చిందించి మన మాంసంని ఇట్లా చేస్తుంటే మనం ఒక్క మాట అయినా ఎత్తుతుంటే ఎన్ని వ్యర్థమైన మాటలు ఎత్తుతుంటే. కానీ తండ్రి అప్పగించింది మాత్రమే ఆయన చెప్పి ఉన్నాడు, కానీ ఏమైనా వ్యర్థ మాటలు అన్నాడా? అంత వేదనలో ఉండి కూడా ఆ 7 మాటలు పలకాలి. ఎందుకంటే రాయించండి 7 మాటలు ఇంతకు ముందుకే, క్రీస్తు రాకముందుకే రాయించండు. ఆ మాటలు పలకడానికి ఆయన ఓపిక లేకపోయినా ఆయన మాటలు పలుకుచున్నారు. మనం పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఎన్ని తప్పిదములు చేసి ఆయనను బాధ పెడుచున్నాం. ఆ బాధ పెట్టద్దనే కదా ఆయన మన కోసము వచ్చి ఈ ప్రాణం పెట్టి ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎవరు పంపించిండ్రు యేసుక్రీస్తు వారిని? తండ్రి పంపించిండ్రు. పని ఎవరిచ్చిండ్రు యేసుక్రీస్తు వారికి? తండ్రి ఇచ్చిండ్రు. మరి నెరవేర్చే బాధ్యత ఎవరి మీద ఉన్నది? క్రీస్తు మీద ఉన్నది. యేసుక్రీస్తు వారికి తండ్రి పని అప్పగించిన ప్రకారమే బ్రతికిండు, కానీ ఇంకా ఏమైనా ఈ భూమి మీద ఉన్న వాటి కోసము ఆలోచన చేసి బ్రతికిండ? తను డబ్బు సంపాదించుకోవాలని, లేకపోతే ఇంకా పేరు సంపాదించుకోవాలని. ఒకానొక్క టైంలో ఆయననే చెప్పిండు, నేను ప్రార్థన చేసి మిమ్మల్ని దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు అయినా కూడా, ఇంకా ఒక కుంటి వారికి నడకనిచ్చినప్పుడు, గుడ్డి వారికి చూపునిచ్చినప్పుడు కూడా ఆయన ఏం చెప్పిండు? ఇది కూడా ఎవరికి చెప్పకండి అని చెప్పిండు. ఎందుకు? ఆయన అనుకుంటే మరి రాజులు పరిపాలించుచున్నప్పుడు ఆయన రాజుగా ఉండవచ్చు, కానీ అంత తగ్గించుకొని కూడా ఆయన ఆయన చేతిలో ఉన్నప్పటికీనూ ఆయన ఎక్కడ తన గురించి ఆలోచించుకోకుండా మన గురించి, మన ఆత్మల గురించి ఆలోచించి, నేను ఇక్కడ మరణిస్తేనే ఆత్మలను రక్షించుకోగలుగుతా, ఆయన తండ్రి చిత్తము నెరవేర్చితేనే నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మార్గంగా ఉంటానని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన ఆ తండ్రి అప్పగించిన పనిని మాత్రమే నెరవేర్చి ఉన్నాడు.
ఇంకో మాట ఆలోచి